నిర్లక్ష్యం వచ్చింది, బిడ్డ మీద మమకారం వచ్చింది. మీకు అర్థమవుతుందా? బిడ్డ మీద మమకారం వచ్చింది. ఎవరు చంపాలని శాసనం చేశారు ఆ ఇంట్లో వ్యక్తే ఆ బిడ్డ బ్రతకడానికి కారణమైంది. దేవుడి ప్రణాళిక ఆ విధంగా ఉంటుంది, దేవుని ఆలోచన ఆ విధంగా ఉంటుంది. వెంటనే ఆ బిడ్డని నైల్ నదిలో వదిలిపెట్టినప్పుడు తల్లి దూరంగా వెళ్ళిపోయింది. ఈ బిడ్డ చనిపోతాడో, మునిగిపోతాడో, లేకపోతే కొట్టుకుపోతాడో, ఏమవుతాడో అది నేను చూడలేను, నేను చేయగలిగిన పని చేశానని వెళ్ళిపోయింది ఆమె. అయితే ఆ బిడ్డ అక్క ఏం చేసిందంటే ఆ పెట్టి ఎడిపోయిద్దా అని అక్కడే ఉండి దూరంగా ఉండి చూస్తుంది. చెలికత్తులు వచ్చారు, ఆమె వచ్చింది, పెట్టిని తీశారు, బిడ్డను చూశారు. ఈ బిడ్డ ఆమె వెళ్ళిపోయి, రాని ఆ బిడ్డ మీద నీకు మమకారం ఉంది కదా, బిడ్డను నీ కొరకు పెంచడానికి హెబ్రీ స్త్రీలు నన్ను ఒకరిని పిలుచుకురమ్మంటావా అని అడిగింది. పోయి పిలుచుకురమ్మంది. పోయి తల్లినే పిలుచుకొచ్చింది. తెలియదు కదా పలానా వారి కుమారుడని. హెబ్రీల కుమార్తెలో ఎవరో చాలామంది మరి బిడ్డలు చంపేస్తున్నారు, ఎలా వదిలేశారు, ఎవరో వదిలిపెట్టారు, తీసుకొచ్చారు. తల్లి చేతిలోకి వచ్చినాక ఆ బిడ్డ మీరు చదువుకొని ఇంటికి వెళ్ళినాక ఆ దేవుని కార్యాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఎవరైతే బిడ్డలను చంపటానికి చూసారో ఆ మోషే ఆ చిన్న బాలుని చంపటానికి శాసనం వేసిన వాళ్ళే ఆ బిడ్డను పెంచడానికి తల్లికి జీతం ఇచ్చారు. చప్పలు కూడా దేవుని పడదాం. హల్లెలూయా. ఇది దేవుని కార్యం కాదా? ఇప్పుడు మీ ఆలోచనకి అంది ఉంటుందా? నా బిడ్డ నేను బ్రతికించుకోలేను, నా బిడ్డ ముసలి చేతిలో పడిద్దో, పరవళ్ళకి వెళ్ళిపోయి మునిగిపోయిద్దో, ఏమైపోయిద్దో అని ఆమె చేయగలిగిన పని చేసి వదిలిపెట్టింది. ఆ ఊహించిందా ఈ బిడ్డ మరలా తిరిగి నా చేతికి వస్తాడని, లేదా ఆ బిడ్డను పెంచడానికే నాకు జీతం వచ్చుద్దని ఊహించిందా? కానీ దేవుడు ఊహించాడు, దేవుడు నిర్ణయించాడు. కాబట్టి మీ జీవితాల పట్ల దేవుని నిర్ణయం ఏదో ఒకటి ఉంది. ఆ నిర్ణయం తెలియక మనం ఏం చేస్తామంటే పరుగులు తీస్తూ ఉంటాం. చెప్పండి, ఎలా ఉంటాం? పరుగులు తీస్తూ ఉంటాం. ఒక మాట చదివిస్తాను, చూద్దాం. ఈ టైంలో చదువుకోవాల్సిన మాట అన్నది అదేంటంటే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం భాగం చదువుతారా? మరలా ఫస్ట్ ఆ పదాన్ని కరెక్ట్ చదవండి. ఎవరు? బుక్కావాని తైలములో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టెను. చాలు అది చెడు వాసన కొట్టెను. ఈ మాట ఏందో మాకు అర్థం కావట్లేదు, కొత్తగా ఉందంటారా? నేను చోటు చెప్తే కదా, బుక్కావాని తైలములో చచ్చిన ఈగల పడటం వలన అది చెడు వాసన. ఆ బుక్కావాని అంటే ఎవరో తెలుసా మీకు? సుగంధ ద్రవ్యాలను, అంటే మన కొట్టుకునే సెంట్లు ఉన్నాయే, వాటిని తయారు చేసే వారిని బుక్కావారు అంటారు. అంటే బుక్కావాని తైలం అంటే సుగంధ వాసన వెరజల్లే ఆ తైలములో ఏం పడ్డాయి అంట? చచ్చిన ఈగలు పడ్డాయి. చచ్చిన ఈగలు పడటం వలన అది ఎలాంటి వాసన రావాలని అతను తయారు చేశాడు? మంచి వాసన, సుగంధ వాసనతో విరజలాలని దాన్ని ఆ విధంగా తయారు చేశాడు. కానీ దాంట్లో ఏం పడ్డాయి అంట? చచ్చిపోయిన ఈగలు పడ్డాయి. ఆ చచ్చిపోయిన ఈగలు పడటం వలన అది ఏ వాసన వచ్చింది? దాని వాసన కోల్పోయింది, దాని స్థితిని కోల్పోయింది, దాని విలువను కోల్పోయింది. మీకు అర్థమవుతుంది? నాయకులు చూడండి, దాని విలువను కోల్పోయింది. అది 2 లక్షల రూపాయలకు అమ్మాలా, ఆ బుడ్డి 2 లక్షల రూపాయలకు అమ్మాలా. ఇప్పుడు యేసుప్రభు వారి పాదాల మీద జటామాంసి అత్తరును అనే ఆ బుడ్డిని తీసుకొచ్చి ప్రభు పాదాల మీద పోసింది. మనం చదువుకున్నాం, విన్నాం కదా. ఆ ఇల్లంతా ఏ వాసన వచ్చింది? సుగంధ వాసన వచ్చింది. అత్తరు వాసనతో నిండిపోయింది, మంచి పరిమళ వాసనతో నిండిపోయింది. అదే బుడ్డిలో చచ్చిన ఈగల పడటం వలన అది ఆ వాసనని ఇక్కడ రాయబడింది. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగల పడటం వలన అది దాని వాసన కోల్పోయిందని. ఇంకోసారి చదవండి, తర్వాత మాట. ఆ చచ్చిన ఈగల సాదృశ్యమైన మాట చూడండి. కొంచెం బుద్ధిహీనత బుద్ధిహీనత అనేది కొంచెం త్రాసులో ఉంచితే జ్ఞానాన్ని ఘనతను, అంటే ఆ ఘనత అంటే ఏంటంటే ఘనత, ఆ బుడ్డికి ఒక ఘనత ఉంది, దీనికి ఒక ఘనత ఉంది. ఇది సేరున్నర అత్తరు, ఇది 2 లక్షలు విలువ చేస్తుంది.
ఇది సేరున్నర అత్తరు 2 లక్షలు విలువ చేసింది. అయితే దీంట్లో బుద్ధిహీనత చేరటం వలన అంటే చచ్చిన ఈగలు ఉండటం వలన దీనికి ఏమైందంటే దీని గుణాన్ని కోల్పోయింది, దీని విలువను కోల్పోయింది. ఇది కొనటానికి ఎవరికి ఉపయోగపడదు. ఉపయోగపడదు. అది చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు. కాబట్టి మనుషులమైన మనందరి ఎడల దేవునికి ఒక ఉన్నతమైన ఆలోచన ఉంది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషే అనే నీళ్ళల్లో ఆ జమ్మిపెట్టులు పెడితే కాపాడాడంట. మోషేని కాపాడాడు. నిన్ను కాపాడలేదా? ఎన్ని పర్యాయములు కాపాడుంటాడు. నన్ను నేను లెక్కించలేనన్ని సార్లు కాపాడాడు. నన్ను నేను లెక్కించలేనన్ని సార్లు కాపాడాడు. ఉదయం ఊరికి బండేసుకొని వస్తా, ఇక్కడికి వచ్చి నేను అనంతారం వచ్చేటప్పటికి ఇక్కడ మా తెర అక్కడ పట్టి బండి పడిపోయింది. మా అమ్మ ప్లేట్ ఇసి వేసింది, చేతిలో ఉన్న ప్లేట్. స్వరూప ఏజ్లు అమ్మాయి ఉంది, చెల్లెలు ఉంది. ఎక్కడ ఉంది? అప్పల ఉంది. అందరూ అన్నాలు తింటే ప్లేట్ తీసి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు వస్తారకి నేను లేచి వచ్చాను. చెప్తున్నా, నన్ను కాపాడేదే లేదా? ఒకవేళ ఏదైనా నేను మోకాల కింద గుద్దుకుంటే ఈ బొరువు మీద ఇప్పుడు వేసిన రాడ్లు మెలికలు తిరిగిపోయి బయటకు వస్తాయి. ఎటొస్తే మెలికలు తిరిగిపోయి బయటకు వస్తాయి. కాపాడేదే లేదా? ఎంతో ప్రాణాపాయాల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాడు అనేక పర్యాయములు. కానీ ప్రభు మనల్ని కాపాడాడని మనం గ్రహించలేము. దేవుడు నీ ఎడల ఎంతో ఔన్నత్యాన్ని కలిగి, ఎంతో ప్రేమను కలిగి ఎన్నోసార్లు నిన్ను ప్రాణాపాయాల నుంచి కాపాడవచ్చు. ఒక దొంగోడిని దేవుడు 99 సార్లు దొంగతనం చేశాడంట. 99 సార్లు ఒక్కరోజు దొరికినా కానీ బడిసెలతో పొడిచి చంపేస్తారంట. ఎట్లాగా? బడిసెలతో. ఆనాటి కాలంలో బడిసెలే కదా ఉంది. బడిసెలతో పొడిచి చంపేస్తారు. పోలీసులకు అప్పచెప్పాలి, ఇవన్నీ లేవు. బదిపోటుని ఏం చేస్తారు? పొడి చంపేస్తారు. అలాంటి వాడిని 99 సార్లు దేవుడు కాపాడాడంట. 99 సార్లు దేవుడు నన్ను కాపాడాడంటే 99 సార్లు వరకు కూడా అతను గ్రహించలేకపోయాడు. అంటే దేవుడు ఏదో నా ఎడలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, అందుకే నన్ను కాపాడాడని గ్రహించలేకపోయాడు. అనుకోకుండా ఒకరోజు పట్టుబడ్డాడు. అయితే బడిస్తో చంపకోకుండా అతన్ని జైల్లో పెట్టారు. ఉదాహరణకు జైల్లో పెడితే అతనికి మరణశిక్ష వేశారు, ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష వేస్తే అతను ఇంకొక అతను కవలపిల్లలో ఒకడే దొంగ, ఒకడే జడ్జి. ఒకటి జడ్జి. అన్నే మరి సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట వీడు 100 సార్లు దొంగతనం చేశాడు. 100 సార్లు ఈ నేరానికి వాడు మరణానికి అర్హుడు. అంటే మరణశిక్ష విధిస్తానికి 100 సార్లు అర్హుడు. కానీ 100 సార్లు దొరకలా. 100సారి దొరికాడు. 99 సార్లు దొరకలా. 100సారి దొరికాడు. ఇక తప్పలా, ఉరిశిక్ష విధించేశాడు. తర్వాత లాభం లేదు అని ఆయన ఏం చేశారంటే తమ్ముడి మీద ఉన్న ప్రేమతో, ఇద్దరు కవలపిల్లలు కదా, తెల్లారి ఉరిదీస్తారు. ఈ రాత్రి ఆయన వాడితో మాట్లాడటానికి అర్జీ పెట్టుకొని వెళ్ళి లోనికి వెళ్ళి మాట్లాడి, అయ్యా నువ్వు చేసిన పాపాలకి దేవుడు నీకు శిక్ష విధించాడు, కానీ నువ్వు బ్రతకాలని నాకు ఆశ ఉంది. దేవుడు నీ ఎడల ఈ ఉద్దేశాన్ని కలిగి ఇలా దొంగతనాలు చేసి నువ్వు చచ్చిపోవడం అనేది దేవుని ఉద్దేశం కాదయ్యా. నేను ఎలా బ్రతికాను రా, మన తల్లిదండ్రులకు విలువగా బ్రతికాను కదా, నువ్వు అలా బ్రతకాలని దేవుని ఉద్దేశం రా. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, నీకోసం నన్ను చచ్చిపోమన్నాడు. నేను ఆయన సన్నిధికి వెళ్తాను, నువ్వు బ్రతకాలా, నువ్వు ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్తావు. కాబట్టి నేనేం చేస్తానంటే నీ బట్టలు నేను వేసుకుంటా, నా బట్టలు నువ్వు వేసుకో. అప్పుడు కూడా అర్థం కావట్లా దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. దేవుడు వాత్సల్యం అంటే ఒక వ్యక్తి మన ఆపదలో నుంచి కాపాడుతుంటే, ఆ ఆపద నుంచి మనల్ని విడిపిస్తుంటే, ఆ వ్యక్తి మనల్ని అనేక సార్లు మనల్ని ఆదరిస్తుంటే, ఓదారుస్తుంటే, లేదా బలపరుస్తుంటే, లేదా అడ్డుపడుతుంటే, ఆ వ్యక్తి అంటే దేవుని కృప కనికర గుర్తురాట్లా. సరే, ఏదేమైనప్పటికీ బట్టలు మార్చుకున్నారు, వీడు వెళ్ళిపోయాడు, ఆయన అక్కడ ఆగిపోయాడు. తెల్లారి ఉరి తీసేశారు. సంతోషంగా ఉరికి ఆయన ఎక్కాడు. కానీ బయటకు వచ్చినోడికి అప్పుడు గుర్తుకొచ్చింది, అబ్బా 99 సార్లు దేవుడు నన్ను కాపాడాడని అప్పుడుదా గుర్తురాలా. చివరిసారిగా అప్పుడు వాడి హృదయం కదిలించబడి ఆఖరి పరీక్ష కదా అదే, ఇక ఆఖరి ఘట్టం అనుకున్నాడు. దేవుడు నన్ను 100 సార్లు ఉరిదీయాల్సింది నన్ను కాపాడాడు, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు వారు కూడా నీ అతిక్రమాలను బట్టి, నా అతిక్రమాలను బట్టి, నీ ఆలోచన, నా పాపాలను బట్టి, నీ పాపాలను బట్టి నువ్వు పొందవలసిన, నేను పొందవలసిన శిక్షణ ఆయన పొంది ఏం చేశారంటే మనకి విమోచనను, మనకి రక్షణను, మనకి పునరుద్ధారాన్ని కలుగజేశాడు. యేసయ్య ఎంత ప్రేమ కలిగినాడంటే, ఎంత జాలి కలిగినాడంటే, అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో
27, 28 వచనాలు చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27, 28 వచనాలు. ఈ 2 వచనాలు చదువుదాం, చదివి వాక్యాన్ని ముగించేద్దాం. అపోస్తుల కార్యములు ఏమి జరగవలెనని ఏంటంట, ఏమి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ఏది నిర్ణయించనో, ముందు నిర్ణయించనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన ఏంటంట పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలీయుల ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకుని. చాలా 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 నాకు చూడండి, ఇప్పుడు చెప్తాను నేను. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనుషులందరి పాపాన్ని తీసిపెట్టారు, మనందరి నిమిత్తం మరణించడానికి. ఆయన ఒక గొప్ప అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. వచ్చిన ఆయనకి విరోధంగా ఎంతమంది వ్యతిరేకంగా నిలబడ్డారంట? వ్యతిరేకంగా హేరోదును, పొంతి పిలాతును, అన్ని జనులను. అరే హేరోదు నిలబడొచ్చు, పొంతి పిలాతు నిలబడొచ్చు, అన్ని జనులు నిలబడొచ్చు, కానీ చూడండి ఇశ్రాయేలు ప్రజలు. నీకు అర్థమవుతుందా? అంటే దీనికి అర్థం ఏంటంటే, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలనుకున్నప్పుడు, బాగా వినండి మీకే రే అందరు నాయకుడు, దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చాలనుకున్నప్పుడు, దేవునికి అనుకూలంగా మీరు బ్రతకాలనుకున్నప్పుడు, దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలని మనం నిర్ణయం తీసుకున్నప్పుడు, మన మనసులో వాక్యం వినేటప్పుడు, లేకపోతే దేవుడు దర్శించినప్పుడు, మనం ఇక లేదు, ఇక నేను దేవుని కొరకు బలంగా బ్రతకాలి అనుకున్నప్పుడు, నిన్ను అలా బ్రతకనీకోకుండా చేయడానికి పొంతి పిలాతు యేసు ప్రభు వారి చిత్తాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన ఆ యేసు ప్రభునికి వ్యతిరేకంగా నిలబడింది పొంతి పిలాతు, హేరోదు, అన్ని జనులు, ఇశ్రాయేలీయులు కూడా. ఏంటంట? ఇశ్రాయేలీయులు కూడా. కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవునికి నిన్ను దూరం చేయడానికి, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకోకుండా, దేవుని మార్గంలో బ్రతక్కోకుండా, నిన్ను నాశనానికి నడిపిస్తాను, నిన్ను ఇరుకులో, ఇబ్బందుల్లో, లేకపోతే నరకానికి దారి తీయడానికి నిన్ను ప్రలోభన పెట్టచ్చు. వారందరే కాదు కానీ తర్వాత అన్ని జనులు కూడా చూడొచ్చు. అన్ని జనులు మాత్రమే కాదు కానీ నీ సన్నిహితులు కూడా నిన్ను చూచి 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 తెలిసి 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 వెళ్ళనట్టచ్చు. ఉందా అక్కడ? ఇశ్రాయేలీయుల కోసం నేను వచ్చానని యేసు ప్రభు చెప్తుంటే ఆ ఇశ్రాయేలుని తీసుకెళ్ళి సులువుకు అప్పచెప్పారు. ఎవరి కోసం? ఒక దొంగ కోసం, ఒక బరబ్బా కోసం. బరబ్బాకు బదులుగా యేసును సిలువేసి బరబ్బాను మాకు అప్పచెప్పాను. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం నిర్ణయం తీసుకుంటే, ఈ లోక స్నేహాన్ని మనం ఏం చేసిందంటే ఆ చిత్తాన్ని నెరవేర్చుకోకుండా ఆపేస్తాం. అది అనేక విధాలుగా, అది బంధువుల విధంగా అవచ్చు, స్నేహితుల విధంగా అవచ్చు, రక్త సంబంధికుల విధంగా అవచ్చు, లేకపోతే ఏదో ఒక రూపంలో నువ్వు దేవుని మార్గంలో నడవకోకుండా నేను అడ్డుకుంటానే ఉంటుంది. ఎప్పుడైతే నేను దేవుని మార్గంలో నిలబడాల్సిందేనని నువ్వు నిలబడలేని పరిస్థితుల్లో, ప్రవ్వా నీ సహాయం నాకు కావాలయ్యా, ప్రవ్వా నీ సహాయం నాకు కావాలయ్యా అంటే, ఈ 4 శక్తులు నిన్ను ఆయన మార్గంలో నడిపించుకోకుండా అడ్డుపడినప్పటికీ ఆయన నీకు తోడై ఉంటే నీ చేయి పట్టుకుని ఆయన నడిపిస్తాను. ఇప్పుడు నేను వాక్యంలోకి వస్తాను. మరలా మోషే దగ్గరికి వద్దాం. మోషే జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది కదా. ఆ ప్రణాళిక ఏం చేసిందంట? తన తల్లికే జీతం ఇచ్చి ఆ కుమారుడిని చక్కగా పెంచింది. పెరిగి పెద్దవాడయ్యాడంట. ఆ తల్లి చెప్పిందయ్యా, నువ్వు నా సొంత కుమారుడివి, నేను ఇదిగో నీ పట్ల నువ్వు ఇలా పుట్టినప్పుడు నేను ఇలా 3 నెలలు కాపాడుకున్నాను, నా వల్లగా ఇలా వదిలిపెట్టాను, తర్వాత ఇలా జరిగిందంత చెప్పేసింది. అది మనసులో ఉంచుకున్నాడు. మనసులో ఉంచుకొని ఇక ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ రాణి దగ్గర అప్పచెప్పారు. రాణి దగ్గర అప్పచెప్తే రాణి, నేను నైలు నదిలో నుంచి నేను నిన్ను కంటిని గనక, అంటే నైలు నదిలో నుంచి నేను నిన్ను పొందితిని గనక నీకు మోషే అని పేరు పెట్టాను. మోషే అని పేరు పెట్టాను. తర్వాత ఐగుప్తి సకల విద్యలను అభ్యసించినాక, అంటే ఆ విద్యలో అన్ని రకాల విద్యలను ఒక రాజుకి పట్టాభిషేకం చేయడానికి కావలసిన అన్ని అర్హతలు పొందుకున్న తర్వాత, అయ్యా నీకు రేపు పట్టాభిషేకం, ఫలానా రోజు నీకు పట్టాభిషేకం. ఎందుకంటే ఆనాటి కాలంలో ఫరోకి మగపిల్లలు లేరు, ఆ రాజుకి మగపిల్లలు లేరు, అట్టని ఆ కూతురికి కూడా పిల్లలు లేరు. ఆ స్థానాన్ని నింపటానికి ఎవరు లేరు. ఆయనకి లేరు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురికి లేరు, అంటే వారసుడు లేడు. అలాంటి సమయంలో వారసుడు నువ్వే అని చెప్తే అప్పుడు ఆయన అనుకున్నాంట, ఐగుప్తి సుఖభోగాలను అనుభవించుట కంటే, ఐగుప్తి రాజుగా ఉండుట కంటే దేవుని విషయమైన నింద నాకు, నేను హెబ్రీయుడనే
ఆ గుర్తింపు నాకు కావాలి, కానీ ఈ ఐగుప్తి సుఖభోగాన్ని నాకు వద్దు. ఒక యవన వయసులో లోతుగా ఆలోచించండి. మీరు ఒక్కసారి మీ అంతరంగాన్ని అడగండి. ఒక యవన వయసులో ఒక యవనస్తుడు, ఒక బలం కలిగిన వాడు, ఒక మంచి అందం కలిగిన వాడు, మంచి సౌందర్యం కలిగిన వాడు, అంత అధికారం ఉంది. ఒక రాజుకి ఎన్ని సుఖభోగాలు ఉంటాయి. నర్తకులు ఉంటారు, మద్యపానం ఉంటుంది, కావలసిన సుఖమంతా అనుభవించాల్సిన ఆ టైంలో, అంటే యవన వయసులో ఎలాంటి సుఖభోగాలు అనుభవించగలడో అలాంటి సుఖభోగాలు అధికారపూర్వకంగా అనుభవించవలసిన అవకాశం ఉన్నా కానీ ఆయన ఏం కోరుకున్నట్ట, ఈ ఐగుప్తి సుఖభోగాల కంటే నా దేవునితో నేను నా దేవుని ప్రజలతో నేను ఉండాలనుకున్నాను కదా. కాబట్టి ఎందుకు అనుకున్నానంటే, నేను ఎప్పుడో చచ్చిపోవలసి ఉంది కదా, నేను చిన్నప్పుడే చచ్చిపోవలసి ఉంది కదా. కాబట్టి అలా చచ్చిపోవలసిన నన్ను ఆయన సంకల్పం ఉంది కాబట్టి నన్ను బ్రతికించాడు. ఎన్నిసార్లు మనం ఒకసారి ప్రార్థన చేయమన్నప్పుడు ఒకసారి మోకరించినప్పుడు ఏం చెప్తారంటే, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. లేదా ఈరోజు ఇంటికి వెళ్ళినాక మీ అంతరంగాన్ని అడగండి, ఎన్నిసార్లు మిమ్మల్ని రకరకాలైన ఆపదల నుంచి, రోగాల నుంచి, బలహీనతల నుంచి, విపత్తుకరమైన పరిస్థితుల నుంచి, లేకపోతే కరోనా లాంటి సమయంలో కూడా ఏ ఆపద నీకు రాకోకుండా, నీ కుటుంబానికి రాకోకుండా, నీ బిడ్డలకు అసలు ఎంత కాపుదల, ఎంత దేవుని ప్రణాళిక ఉంటే ఒక మోషే మీద చూపిన వాత్సల్యత మీ మీద చూపుతలేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు ఎన్ని కార్యాలు చేశాడో, ఎన్నిసార్లు నేను దర్శించుంటాడు, ఎన్నిసార్లు నీకు ఏ ఆపద, ఏ కీడు, ఏ నింద రాకోకుండా 100 సార్లు దొంగతనం చేసినట్టు కూడా ప్రభు క్షమించి వాడు బ్రతకాలా అనే ఆలోచన మీద దేవుడు 100 సార్లు తప్పించాడే. ఇంకొకసారి అవకాశం ఉంది కదా, ఈసారైనా ప్రభు వైపు తిరిగితే ఎంత మహిమకరంగా బ్రతకొచ్చు మనం. దేవుడు తన వాత్సల్యత ఏదో ఉంది కదా, తన ఏర్పాటు ఏదో ఉంది కదా, తన చిత్తం ఏదో ఉంది కదా, ఆ చిత్తము చప్పున నేను దీవించడా? చెప్పండి. రాజుగా ఉంటే సముద్రం జలం అంటే చీలిద్దా? దేవునికి ప్రతినిధిగా నిలబడితే సముద్రం చలమంటే బండ నుంచి నీళ్ళు రమ్మంటే నీళ్ళు వచ్చి. మోషేని ఏ విధంగా వాడుకున్నంటే, ప్రపంచంలోనే అద్భుతంగా ఒక నరుడు సముద్రాన్ని చేల్చగలిగాడు. ఒక నరుడు లక్షల మందికి ఆహారాన్ని ఇవ్వగలిగాడు. దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని ప్రతినిధిగా నిలబడితే. నిన్ను కూడా దేవుడు ఏమన్నాడంటే, నీవు నా సొత్తుగా ఉంటే నీ పట్ల నేను చాలా ఆలోచనలు కలిగి ఉండా, తల్లి అనుకుంది నా కుమారుడు బ్రతికితే చాలనుకుంది. అలాంటి తల్లి ఊహించని రీతిలో దేవుడు ఆ బిడ్డ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల చాలా ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటో తెలుసా? మోషే, నాకు ఈ సుఖభోగాలదు, నా రక్త సంబంధికులు నేను కాపాడుకోవాలి, వాళ్ళని నేను విమోచించుకోవాలి. విమోచించుకోవాలి. మీకు అనిపించలా? మీ కుమారుని, మీ కుమార్తెలు, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెల్ని అలాంటి ఆ ఐగుప్తి బానిసత్వం లాంటి ఆ స్థితిలో నుంచి విడిపించాలని, లోక బంధకాల నుంచి విడిపించాలని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. మోషేను ప్రేమించినట్టు నిన్ను ప్రేమిస్తేనే కదా నువ్వు ఇక్కడ ఉంది. మోషేను ప్రేమించినట్టు నిన్ను ప్రేమిస్తేనే కదా ఏదో ఒక మందిరంలో ఆదివారం వెళ్ళి నువ్వు ఆరాధనలో కూర్చుంటుంది. మోషేను ప్రేమించినట్టు నిన్ను ప్రేమించబట్టే కదా ఈరోజు సజీవురాలుగా ఉంది. దేవుడు మోషేను ప్రేమించిన దేవుడు మోషే కంటే ఏ ఒక్కరూ కూడా తగ్గకోకుండా నిన్ను ప్రేమించాడు. ఇంకొక మాట చెప్పాలంటే, మోషే చిన్నప్పటి నుంచి పరిశుద్ధుడు. మోషే చిన్నప్పటి నుంచి దేవుడికి నమ్మకంగా బ్రతికాడు. నేను నమ్మకంగా బ్రతకలా, నేను నా యవ్వన వయసులో నా ఇష్టానుసారంగా నేను తిరిగా. అయినా నన్ను ప్రేమించి ఇవాళ మీ ముందు నిలబెట్టుకొని ఆయన మంచి మాటలు చెప్పడానికి నాకు అవకాశాన్ని ఇలా, అలాగే నాలాగే మిమ్మల్ని కూడా అనేక పర్యాయములు మీరు దేవునికి అవమానకరంగా జీవించిన, అవమానకరంగా మాట్లాడిన, అవమానకరంగా ఆలోచన చేసినా కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించలా? ఇప్పుడు చెప్పండి, మోషేని ఎక్కువ ప్రేమించాడా, మిమ్మల్ని ఎక్కువ ప్రేమించాడా? మోషేని ప్రేమించిన దేవుడు మోషే కంటే కూడా ఎక్కువ మనల్ని ప్రేమించాడు. యేసయ్య నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు. యేసయ్య ప్రాణం పెట్టాడు. మోషేను బట్టి లక్షలాది మంది, కొన్ని లక్షల మంది బాప్తిసం పొందారని దేవుని వాక్యం సెలవిస్తాం. మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను వారు బాప్తిసం పొందారు. మోషేను బట్టి యేసుప్రభు వారు నిన్ను బట్టి నువ్వు మారుమనసు పొంది, నీవు బాప్తిసం పొందడానికి ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నిన్ను బట్టి నీ కుటుంబం ఏమైనా మారుమనసు పొందిందా? నీ భర్త ఏమైనా మారుమనసు పొందుతాడా? నువ్వు చేసే ప్రార్థన బట్టి మోషేను బట్టి లక్షల మంది మారుమనసు పొందిరు కదా. మోషే యథార్థవంతుడు కదా, మోషే నమ్మకస్తుడు కదా. మోషే మీద చూపిన, నీ మీద చూసిన దానికంటే, నీ మీద చూపిన కృప కంటే మోషే మీద తక్కువ కృపే ఉంది.
దేవుడు నువ్వు కూడా సముద్రం అంటే శోధనలు ఎన్ని వచ్చినా కానీ మోషే అంత విశ్వాసం కలిగి పలికితే ఆవగిందంత ఎంత అడుగుతున్నాడు ప్రభు, ఆవగిందంత అడుగుతున్నాడు. ఆవగిందంత విశ్వాసం ఉంటే నీ జీవితంలో అద్భుతాలు నేను చేస్తానన్నా అంటున్నాడు. నీ జీవితంలో అద్భుతాలు నేను చేస్తానమ్మా, నువ్వు ఊహించలేని సహాయాలు నేను చేస్తానమ్మా అంటున్నాడు ఆయన. మనం ఏం చేస్తామంటే మన ఆలోచనలు మన ముందు జరిగే కొన్ని పరిస్థితులను బట్టి మనం ఆందోళన పడతా ఉన్నాం. ఆ తల్లి కూడా, మోసే తల్లి కూడా అలాగే ఆందోళన పడింది. 3 నెలలు కాపాడుకోలేక జబ్బుపెట్లు పెట్టింది. ఇక ఏమైపోయినా కానీ పోనీలే నా కంటి ముందు కాకోకుండా చనిపోతానని జబ్బుపెట్లు పెట్టిందమ్మ. జమ్మిపెట్టి మునగదు కదా, నా కంటి ముందు కాకోకుండా ఆ పరవళ్ళకి వెళ్ళిపోతాడు, తర్వాత ఏమైనా ఉన్నిలే అని వదిలేసింది ఏదో గుడ్డేటుగా. కానీ అలా కాదు, ఎక్కడికో వెళ్ళాలని ఆమె అనుకుంది, ఎక్కడన్నా ఎవరి చేతికన్నా దొరికితే బతకాలని. కానీ దేవుడు అలా అనుకోవాలా, అక్కడే బ్రతకాలా మిన్నగా బ్రతకాలా, అక్కడే బ్రతకాలా మిన్నగా బ్రతకాలా. దేవుడు మోసే పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ పట్ల కూడా ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకని నిన్ను కూడా ఏర్పాటు చేసుకొని ఆయన సకల విద్యలను, ఆయన సకల ఉపదేశములను నీకు వినిపించాడు. సకల ఉపదేశములను విన్న నీవు మోసేలాగా బ్రతకపోతే మనం సాక్షిగా దేవుని కోసం నిలబడకపోతే, మనం ఒకనొక సమయంలో మెనే టెకేలు ఫారసీ అనేది రాత ఏలొచ్చి రాసింది. మెనే టెకేలు ఏంటంట, మెనే టెకేల్ ఫారసీ అంటే దేవుని త్రాసులో నీవు తూయగా తక్కువ అనివైతుంది. దేవుడు నీకు ఇచ్చిన కృప పెంచైపోయింది. దేవుడు నీకు ఇచ్చిన ఎన్నో శ్రమల నుంచి, నిందల నుంచి, అవమానాల నుంచి, ఎన్నో విపత్కరమైన పరిస్థితుల నుంచి దేవుడు నేను విడిపించాడు కదా. అవన్నీ దేవుడు ఎంత మేలు చేశాడు, ఎంత కనికిరాన్ని చూపించాడు, ఎంత కృపను చూపించాడు. అవన్నీ ఒక త్రాసులు వేసి నీవు దేవుని కోసం ఏం చేసావు, పక్కన కూర్చోబెడితే నీవు కనీసం సగం కూడా దొగవు. అందుకనే దేవుడు ఒకవేళ నిన్ను ప్రేమించి ఈ యొక్క 50 రోజుల మనోహరమైన పండుగ దినాల్లో ఈ 15వ రోజు నిన్ను బలపరచడానికి, నిన్ను ఆయన ఆదరించడానికి, నిన్ను ఆయన మరి లేవనెత్తడానికి, నిన్ను ఒక మోసేలాగా నీ కుటుంబానికి నిన్ను వాడుకోవటానికి. మోషేను బట్టి వారు బాప్తిసం తీసుకున్నారంట, లక్షల మంది తీసుకున్నారంట. నిన్ను బట్టి నీ కుటుంబం రక్షణలోనికి రావటానికి, నిన్ను బట్టి నీ అన్నదమ్ముళ్ళు, ఆకచెల్లెలు, అమ్మో నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి వారు రావాలి కదా. అలా రావాలంటే, వాళ్ళు నిన్ను నమ్మాలంటే నీవు దేవునికి సాక్షిగా నిలబడాలి కదా. మోషే కూడా అన్నాడు, అయ్యా వారు నన్ను నమ్మరయ్యా, మోషే నేను నీకు తోడున్నా పో, నేను నీకు తోడున్నాను అన్నాడు. అట్లాగే దేవుడు నీకు తోడుంటాడు. నీ ప్రవర్తనే నీ రక్త సంబంధికులు స్వార్థలోనికి, రక్షణలోనికి రావడానికి నిన్ను పరిమళ వాసనగా మార్చేస్తాడు ఆయన. 99 సార్లు ఆ విపత్తుకరమైన పరిస్థితిలో వెళ్ళినోడు అలా 99 సార్లు ఇచ్చేశారు కదా, ఇక నేను వదిలిపెట్టాను అనుకోరా. 100సారి కూడా ఆయన కోసం ప్రాణం పెట్టాడు. దేవుడు నీ కోసమా 99 సార్లు నువ్వు పాపం చేసినా, వ్యతిరేకంగా బ్రతికినా దేవుడు క్షమించాడు. ఈ 100సారి కూడా ఆఖరిసారిగా అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి నమ్మకంగా నేను బ్రతుకుతానయ్యా, అయ్యా నా ఎడల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నావు కదయ్యా. అయ్యా ఇదిగో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నీ దాసురాలుగా నన్ను అంగీకరించయ్యా. నేను నీ కోసం బ్రతుకుతానయ్యా, నేను నీ కోసం బ్రతుకుతాను. మోషేను ప్రేమించినట్టు నన్ను ప్రేమించవయ్యా, మోషే కంటే నన్ను ఎక్కువ ప్రేమించవయ్యా. నా పట్ల నీకు గొప్ప ఉద్దేశం ఉందయ్యా, గొప్ప ప్రణాళిక ఉందయ్యా అని నీకు కనుక అనిపిస్తే, దేవుడి సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు. ఈరోజు నీ ప్రార్థన వింటాడు. ఈరోజు ఉదయకాల సమయం, ఇందాక నేను ఆ ప్రార్థనకు బయలుదేరినప్పుడు మన ఊళ్ళో ఒక మంచి భక్తుడు, నేను పుట్టక ముందు నుంచి సేవలో ఉన్న ఆయన కొంతకాలం నుంచి ప్రార్థన మానుకుని ఉంటే, ఎందుకు ఆయన నాకు ఫోన్ చేస్తే ఆయనతో నేను మాట్లాడాను, నేను ఏడుస్తా మాట్లాడాను. ఆయన కూడా కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తలేదులే, కానీ వెంటనే అయ్యా నేను వచ్చే వారం వెళ్ళటానికి దేవుడు నాకు మనసిస్తానికి నాకు ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మీతోనే మాట్లాడాడు. మీరు కనుక దేవుని కృపను పొందుకోవాలనుకుంటే, ఆయన వాత్సల్యతను పొందుకోవాలనుకుంటే, ఆయన మెడల హెచ్చైన కార్యాలు చేయాలనుకుంటే, మీరేదో పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీరేదో మీ ఆలోచన ప్రకారం మీరే పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీరు అలా పరిగెడితే ఏమవుతుంది తెలుసా? అక్కడ రాయబడింది కదా, ఏమంటే అక్కడది బుక్కావాణి తైలములో ఏ పట్టి అంట, సచ్చిన ఈగల పట్టి. ఒకవేళ ఆ బుక్కావాణి తైలం అంటే నీవే దేవుని యొక్క బిడ్డమైన నీలో ఐహిక విచారాలు, లోకానుసారమైన ఆలోచనలు, తలంపులు చేత నువ్వు నింపబడితే నీవు సరి అయిన వాసన రాలేవు. నిన్ను పరిమళ వాసనగా రావటానికి ఆయన నీకోసం నిన్ను పవిత్రపరిచి నిన్ను పరిమళ వాసనగా మార్చాడు. పరిమళ వాసనగా మార్చబడిన నీవు, ఆయన పాత్రలో ఉన్న, విలువైన పాత్రలో, క్రీస్తు యేసు పాత్రలో ఉన్న నీలో గనక, నీ హృదయంలో గనక ఏమంట, చచ్చిన ఈగల పడితే
నీ విలువ తగ్గిపోయింది, నీ విలువ తగ్గిపోయింది. దేవుడు చెప్తున్నాడు కదా, చక్కగా చెప్పాడు. అది బుద్ధిహీనత. కాబట్టి ప్రభువా, నేను బుద్ధిహీనతగా ఉండకూడదయ్యా, నేను నీ కృపలో వర్ధిల్లాలయ్యా, నాకు ఏం కావాలి నీకు తెలుసయ్యా, నేను పరిగెత్తాల్సిన అవసరంలా. నాకు ఏ రోజు నాకు గృహం కావాలి, ఏ రోజు నాకు కావలసినవన్నీ కూడా కావాలనేది నీకు తెలుసు ప్రభువా. నేను నీ మీదే ఆధారపడతా. నువ్వు నాకు ఇస్తే చాలు. ఆయన ఇస్తే నీకు శాశ్వతమైనది ఇస్తాడు, అంతే. ఆయన ఇస్తే శాశ్వతమైన కృపది తరగందిస్తాడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో నీకు ఏది కావాలో దేవుడి సన్నిధిలో ప్రార్థించు. ఈ రోజు మీరు అడిగింది, ఈ 50 రోజులు చివరి దినాలు మీరు సాక్ష్యం చెప్పుదురుగాక. మీరు అడిగిన వాటి కంటే మిన్నైన కార్యాలు 50 రోజుల్లో చివరి దినాలు మీరు అద్భుతమైన సాక్ష్యం చెప్పుదురుగాక. దేవుడు మీ ఆలోచనలు సఫలపరిచి ఆయన చిత్తానుసారమైన మార్గంలో మిమ్మల్ని నడిపించి ఆశీర్వాదకరంగా దీవెనకరమైన వ్యక్తులుగా మిమ్మల్ని మార్చునుగాక, మీ కుటుంబాలను మార్చునుగాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం మన వినికిడిలో దీవెనకరంగా, మన కుటుంబాలకు రక్షణకు ఆధారకరంగా ఉండునుగాక. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.